బుక్ చదువుతున్నాను, ఈ బ్యాంకులకు సంబంధించింది. అందులో ఒకటి రాశారు ఏంటంటే, మనము ₹1 డిపాజిట్ చేస్తే ₹1 ఎన్ని? ₹2 కాదు, ₹1. మన ఎన్నో జనరేషన్‌కో కానీ కోట్లు ఎంత అవుతుందంట. అలాగని ఎవరైనా డిపాజిట్ చేస్తారేంటంటే రూపాయే కదా, కోట్ల రూపాయలు వస్తుంది. అన్ని బ్యాంకుల్లోనూ ఉంటుంది అది. ఎందుకని అది రాసింది రిటైర్డ్ బ్యాంక్ మేనేజర్ ఎవరో రాశారు అది. మనకు తెలుసు రూపాయే, ఎప్పుడైనా చేస్తాయట అలాగా. అంటే దేవుడు చెప్తున్నాడు, నువ్వు ఎప్పుడో కొన్ని వందల సంవత్సరాల తర్వాత, వేల సంవత్సరాల తర్వాత వచ్చే వారి కొరకు ఇప్పుడు ఈ భూమిలో నువ్వు ఈ నీళ్లు లేని, పంటలు లేని, కరువులు వచ్చేటువంటి ఇబ్బందికరమైన ఒక సొంత స్థలం లేనటువంటి ప్రాంతంలో జీవించు అంటున్నాడు. ఆయన స్టోరీ మనకు తెలియదే. మనం ఇప్పుడు శ్రమలన్నీ కూడా ఏటో దేవుడు సొంత ఇల్లు ఇవ్వలేదు, ఏంటో దేవుడు కడుపు నిండా ఇది లేదు, ఏంటో దేవుడు అని అనుకుంటూ ఉంటాం. కానీ ఇవన్నీ దేవుడు ఎక్కడికో కథ రాస్తున్నాడు. ఆ కనెక్టివిటీ అనేది అది అర్థం కాదు. అంటే అబ్రహాంలో మనకి వందల సంవత్సరాల తర్వాత మన సంతానానికి ఏదో దేశం ఇచ్చేస్తాడని కాదు దాని అర్థం. దేవుని యొక్క ప్రణాళికల యొక్క వెలుతురులో మన ప్రజెంట్ని జీవించడం నేర్చుకోవాలి. అబ్రహాం ఏం చేశాడు తెలుసా అండి? చూడండి 18వ అధ్యాయంలో నేను చదువుతాను, 18, 19 వచనాలు. ఏం నేర్చుకున్నాడు? అబ్రహాము నిశ్చయముగా బలము గల గొప్ప జనమగును, అతని మూలముగా భూమిలోని సమస్త జనములు ఆశీర్వదించబడు. అది దేవుని వైపు నుంచి. 19వ వచనం చూడండి. ఎట్లనగా యెహోవా అబ్రహామును గూర్చి చెప్పినది అతనికి కలుగజేయునట్లు తన తరువాత తన పిల్లలను తన ఇంటివారును నీతి న్యాయములు జరిగించుచు యెహోవా మార్గమును గైకొనుటకు అతడు వారికి ఆజ్ఞాపించినట్లు నేను అతన్ని ఎరిగి ఉన్నాను. అబ్రహాం గారు ఏం చేస్తారంటే, ఇస్సాకు గారికి డిసిప్లిన్ నేర్పిస్తుంటే ఇస్సాక్కి నేర్పించట్లేదంట. జనరేషన్స్ తర్వాత కూడా వాళ్ళు యెహోవా మార్గాన్ని విడిచిపోకుండా ఉండేటువంటి డిసిప్లిన్ని ఇస్సాకులో పెడతాడు ఆయన.